నమస్కారం అండి. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని. చిన్న పిల్లల స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాయా? ఉంటే ఎలా పెర్ఫార్మ్ చేసినాయి? చాలా స్కీమ్స్ చాలా చక్కగా లాంగ్ టర్మ్‌లో పెర్ఫార్మ్ చేసి ఉన్నాయి. ఇక్కడ మనం పర్సెంటేజ్ గురించి, వాటి గురించి, గత కాలపు రిటర్న్స్ గురించి మాట్లాడకూడదు కాబట్టి, చక్కటి ఇన్‌ఫ్లేషన్ ప్లస్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం చూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వీటిలో బాగుంటే మనకి ఏది నచ్చిందో, మన రిస్క్ ప్రొఫైల్‌కి సూటబుల్ అయ్యేది. అయితే చిన్న పిల్లల స్కీముల్లో ఉన్న గుణగణాలు ఏమిటి అంటే, వీటిలో ఒక లంసంగా పెట్టొచ్చు, సిప్ కింద పెట్టొచ్చు. మామూలు స్కీముల్లో మనం చేసేటప్పుడు మనకి ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలంటే కుదరదు. అంటే థర్డ్ పార్టీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్‌లో కుదరదు. మన అన్నయ్య కావచ్చు, మన తండ్రి, మన పిల్లలు, మనము, మన తండ్రి గారు మనం మేజర్ కాబట్టి మనకు చేయటం కుదరదు. అదే మన పిల్లలకి మనం మన అకౌంట్ నుంచి పంపించొచ్చు. ఓకే. ఇది ఒక అవకాశం. చిన్నపిల్లలకి మనం మన పిల్లలకి చేసుకునేటప్పుడు ఇంకెవరు కాదు, ఓన్లీ పేరెంట్స్ వరకు అలౌడ్ అనమాట. పేరెంట్ అకౌంట్ నుంచి కానీ, ఆ చైల్డ్ పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి కానీ, జాయింట్ అకౌంట్ అంటే చైల్డ్ ప్లస్ పేరెంట్, సో ఈ 3 అకౌంట్ల నుంచి డబ్బు వెళ్ళొచ్చు. కానీ వెనక్కి తీసుకునేటప్పుడు, రిడెంప్షన్ పెట్టుకునేటప్పుడు దీనిలో ఉన్న చిల్డ్రన్ ఫండ్స్ ప్రత్యేకంగా వాటిలో మనం చేస్తే దీనిలో ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ పక్కన పెడితే దీని రూల్ ఏంటంటే 5 సంవత్సరాలు ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా లాక్లో ఉంటుంది. మీరు సిప్ చేశారు, ప్రతి సిప్ అమౌంట్ అక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు మీరు తీయలేరు. మొదట్లో ఇంతకుముందు ఎలా ఉండేది అంటే 18 ఏళ్ళు వచ్చిన దాకా మీరు తీయలేరని ఉండేది. మీకు ఏదైనా అత్యవసరం వచ్చి వాళ్ళకి అనారోగ్యం ఉండి ఇట్లాంటివి ఉంటే కానీ తీయడానికి వీలేదని ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి చేసేప్పుడు మీరు వేరే స్కీముల్లో కూడా చేయొచ్చు. చిన్నపిల్లల స్కీమ్లో చేయాలని ఏం లేదు. మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి వేరే స్కీమ్ కూడా వెళ్ళచ్చు. ఎక్కువ భాగం ఏ స్కీమ్లు ఎలాంటివి ఉన్నాయంటే ఇక్కడ అగ్రెసివ్ హైబ్రిడ్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ అంటే 35% ఈక్విటీ కానీ, 65% ఈక్విటీ కానీ అంత మటుకే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 100% ఈక్విటీ ఉన్నాయి కూడా వచ్చినాయి. ఒకటో రెండో వచ్చినాయి. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో కూడా మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి మన ఆ పర్టికులర్ స్కీమ్లో ఒక కేటగిరీని మనం ఎన్నుకోవచ్చు, ఒక ఆప్షన్ని మనం ఎన్నుకోవచ్చు. ఇలా ఉంటాయి చిల్డ్రన్ ఫండ్స్. తర్వాత మనం ఏదైనా సిప్ పెట్టామనుకోండి, సిప్ పెడితే వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన దాకానే ఆ సిప్ అనేది కొనసాగుతుంది. 18 ఏళ్ళు రాగానే అది ఆగిపోతుంది. కారణం ఏంటి అంటే 18 ఏళ్ల తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళ తరఫున మనము పేరెంట్స్గా ఇన్వెస్ట్ చేయలేము, వాళ్ళే చేయాలి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్ నుంచే రావాలి, వాళ్ళే మొత్తం ట్రాన్సాక్షన్ చేయాలి, వాళ్ళకి కేవైసీ అనేది చేయాలి. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో 18 ఏళ్ళ వయసులో జనరల్గా ఏం జరుగుతుంది, వాళ్ళు డిగ్రీకి వస్తారు, వాళ్ళకి ఏదైనా పెద్ద అమౌంట్లు అవసరం ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి అంతకు ముందే మనం 18 ఏళ్ళు నిండగానే వెంటనే పాన్ కార్డు తీయటం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం, కేవైసీ చేసి వాళ్ళని మైనర్ అటైనింగ్ మెజారిటీ అనే ఒక ప్రాసెస్ చేస్తాం మ్యూచువల్. అతను మేజర్ అయిపోయాడు, ఆ అమ్మాయి మేజర్ అయిపోయిందని డిక్లేర్ చేస్తాము, మొత్తం వాళ్ళ పేరు మీదకి మారిపోతాం. ఇక ఆ తర్వాత వాళ్ళు చిల్డ్రన్ ఫండ్స్లో వాళ్ళు చేయడం, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాదు కాబట్టి చిల్డ్రన్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కుదరదు. అయితే అమౌంట్ కొనసాగించవచ్చు. అమౌంట్ అలా ఉంచేస్తే పెరుగుతుంది. ఎన్నాళ్ళైనా సరే వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళు తీయమని బలవంతం చేయరు. ఉంచేసి అమౌంట్ ఉంచుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ పెరిగేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో స్థూలంగా ఇది దీని గురించి. చిల్డ్రన్ ఫండ్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంత డిసిప్లిన్, 5 ఏళ్ళు లాక్-ఇన్ వల్ల మనం ఏంటంటే చీటికి మాటికి తీయడం అన్నీ చేయం. మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకునేటప్పుడు వాళ్ళ అకౌంటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు అందులో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అప్పుడు మీరు ఆ రకంగా మీ పేరు మీదే చేసుకొని మీ పిల్లల కోసం అని చెప్పి దాన్ని మీరు ఐడెంటిఫై చేసి పక్కన పెట్టుకోండి. పిల్లల అకౌంట్ అనేది పిల్లల పేరు మీద చేయడం అనేది చేయబాకండి. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటే. సో ఈ బ్యాక్గ్రౌండ్తో ఈ చిల్డ్రన్ ఫండ్స్ గురించి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.